యోహాను సువార్త 5:4 ఏముంటుందంటే, లోకమును జయించిన విశ్వాసము, లోకమును జయించిన విజయము మన విశ్వాసం. స్తోత్రం చెప్పాలి. యోహాను పత్రికలో ఉంటుంది, 5:4 ఏం జయించాలి? లోకంలో ఏముంటుంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. క్రైస్తవుడైతే శరీరాన్ని జయిస్తాడు, శరీర ఆశలను జయిస్తాడు. లోకంలో ఉన్నదంతా అదే. ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం పెట్టుకుందామా, ఏం అనుభవిద్దామా, ఈ చెత్తే కదా లోకంలో. ఆత్మను గురించి ఆలోచించేవాడే క్రైస్తవుడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు తెలుసో తెలీదో, దేవుడు ఆత్మకు శరీరానికి కలిపి పెళ్లి చేశాడు. ఆ తాలిబొట్టు ఏమిటంటే ప్రాణం. హల్లెలూయా. బోల్ట్ లాంటిది. ఇది ఆత్మ, ఇది శరీరం. మధ్యలో ఈ మైక్ ఏంటి? బోల్ట్, ప్రాణం. చెప్పాలి. ఇప్పుడు మనకు రోగం వచ్చినప్పుడల్లా దేన్ని చూపిస్తాం? దీన్నే టెస్ట్ చేసుకోవాలి. ఈ బోల్ట్ సరిగా ఉందో, ఊడిపోతుందో. ఇది ఊడిపోతే ఆత్మ దానిని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిద్ది. శరీరం మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి మట్టిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ రెండు కలిపి ఉన్నంత కాలం ఇప్పుడు ఏం జరగాలో చెప్పనా? హల్లెలూయా. ఆత్మ శరీరానికి ఉన్న ఈ తేడా ఏమిటంటే, ఒకటేమో భూమిలో నుంచి వచ్చింది, ఒకటేమో పరలోకములో నుంచి వచ్చింది. ఈ రెండు కలిసి నడవాలి. ఇప్పుడు ఈ రెండింటికి యజమానుడు ఎవరో తెలుసా? ఈ శరీరానికి యజమానుడు ఎవరో తెలుసా? ఆత్మ. ఆత్మకు యజమానుడు దేవుడు. స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆత్మ ఎవరి మాట వినాలి? ఆ శరీరం ఎవరి మాట వినాలి? మనల ఆత్మ మాట వినాలి. ఇప్పుడు ఆత్మ మీద శరీరం డామినేట్ చేసింది అనుకోండి, ఆత్మ మీద శరీరం డామినేట్ చేసింది అనుకోండి, ఇప్పుడు లొంగిపోయింది అనుకోండి. ఇప్పుడు ఇది లోబడినప్పుడు దానికి లోబడి ఇది నీచమైన కార్యాలు చేయాలా? ఏంటిది? ఆత్మ. అది చేసిన పాపానికి లెక్క ఎవరు చెప్పాలి? ఆత్మ దేవుడికి చెప్పాలి. మీకు అర్థమవుతుంది కదా? స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు పండు ఎవరు తిన్నారు? లెక్క ఎవరిని అడిగాడు? అసలు ఆమెను కదా అడగాలి. మరి ఎందుకని ఆమెను అడిగాడు? ఆయన్ని అడిగాడు. యజమానుడు ఎవరో? ఆదాము యజమానుడు. ఇప్పుడు శరీరానికి యజమానుడు ఎవరో? నువ్వు చేసిన క్రియలు మంచివైనా చెడ్డవైనా దేవుడికి ఆత్మ లెక్క చెప్పాలి. ఎందుకంటే యజమానుడు దీన్ని లోపరుచుకోవాలి. ఇది చేసిందల్లా చేసి మట్టిలోకి వెళ్ళిపోయింది. ఎదవది ఏం చేసింది చెప్పండి? చేసిందల్లా చేసి అక్కడికి రాదు, ఇక్కడే పోయింది, కుళ్ళిపోయింది. ఇప్పుడు లెక్కప్ప చెప్పి నరకంలో పడాల్సింది ఎవరో? ఇప్పుడు లోకం ఎవరు మాట వింటది? ఆత్మ మాట వింటదా? ఆత్మకు ప్రాధాన్యత ఇస్తుందా? శరీరానికి ప్రాధాన్యత ఇస్తుందా? లోకము శరీరానికి ప్రాధాన్యత ఇస్తుంది. క్రైస్తవుడు దేనికి ప్రాధాన్యత ఇస్తాడు? ఆత్మకు ప్రాధాన్యత ఇస్తాడు. అందుకనే లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, గమనించాలి. నేత్రాశ, జీవపు డంబం. ఈ డంబం అనేటువంటిది ఎంత ఘోరమైనటువంటిది అంటే, ఏమి కాదో అది అన్నట్లు చెబుతాడు. ఎవరో డాంబికుడు, సాతానుడు. పొద్దుగులు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. స్తోత్రం చెప్పారు. సరే, లేదు వాడు కోపం, పొద్దుగులు నా జోలికి వస్తున్నారేంటి మీరు అంటాడు. ఈ లోకస్తుడు ఏది కాదో అది అన్నట్లు చూపిస్తాడు. క్రైస్తవుడు ఏమై ఉన్నాడో గ్రహించి ప్రవర్తిస్తాడు. నీకు అర్థమవుతున్నా? ఈ లోకంలో మనం ఏమి తేలేదు. కలిగి ఉంటే స్తోత్రం. అంటే క్రైస్తవుడు డబ్బు ఉండకూడదా? క్రైస్తవుడికి ఉండకూడదా? అవ్వా ఏం మాట్లాడుతున్నా? అదిగో మరి అంత ఓవరొద్దు. క్రైస్తవుడికి డబ్బులు ఉండకూడదు, మరి గోసి పెట్టుకొని తిరగాల. అబ్రహాముకు డబ్బు ఉంది, కానీ తన మనసు ఎక్కడుంది?
దేవుని పునాదులు కలిగిన పట్టణం మీద ఉంది. అవునా కాదా? ఎవరు మాట్లాడు? ఇంత డబ్బున్నా, ఇంత కోటీశ్వరుడైన దేవునికి లోబడి బ్రతికాడు. కానీ ధనవంతుడు ఎందుకు లెక్కప్ప చెప్పాల్సి వచ్చిందని తన మనసు ఎక్కడుంది? ధనం మీద ఉండి అతడు తన మనసుకి ఇష్టం వచ్చినట్లు బ్రతికాడు. మనోళ్ళకి అర్థం కాక ఏమంటారంటే, పేదవాళ్ళందరూ పరలోకానికి వెళ్తారు, అమ్మాయి డబ్బులు ఉన్న వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. ఎవరు చెప్పాడు? ఈ ధనవంతుడు నరకానికి వెళ్ళినంత మాత్రం అనుకుంటున్నారా? ఈ ధనవంతుడు నరకానికి వెళ్ళిన తర్వాత ఇతని కంటే ధనవంతుడైన అబ్రహాంతో కదా ఇతను మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ధనవంతుడా కాదా అబ్రహాం? కానీ ఆ ధనం మాట వినలేదు, దేవుని మాట విన్నాడు. ధనం ఇతను లోపరుచుకోలేకపోయింది, దేవునికి లోబడ్డాడు ఆయన. అందుకనే నేత్రాశ, శరీరాశ, చీపడంభం జయించాడు. ఇది క్రైస్తవుని లక్షణం. స్తోత్రం చెప్పాలి. మూడో విషయం, లోకాన్ని జయిస్తాడు.